తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకు కలిపి ఏకైక ఆలయం, పంచముఖ ఆలయం. అదేవిధంగా కోటి లింగాలు ప్రశ్నించిన ఒక గొప్ప ఆలయం అనేది, ఒక పురాతన ఆలయం అనేది మనకి ఆంధ్రప్రదేశ్లోని ముక్త్యాల అనే విలేజ్ దగ్గరలో ఉన్నది. ఇక్కడ చాలామంది ఎక్కడెక్కడో ప్రదేశాల నుంచి చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరుతాయని ఇక్కడ ఉన్న అయ్యగారు చెప్తున్నారు. ఈ ఆలయం యొక్క విశిష్టత ఏమిటి, ఈ ఆలయం ఫేమస్ కావడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ అనేది ఒకసారి మన ఆలయ పురోహితులు చెప్తారు. సార్ నమస్తే, చెప్పండి ఈ ఆలయం యొక్క ప్రత్యేకత చెప్పండి. నమస్కారం అండి, నా పేరు మణికంఠ శ్రీనివాస్ శర్మ. ఇది వచ్చేసరికి శ్రీ కోటిలింగ హరిహర మహాక్షేత్రము. ఇది మన ముత్యాల గ్రామము, జగ్గేపేట మండలం, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. అలాగే మనకి దేవాలయంలో వచ్చేసరికి విశేషంగా స్వామివారు మొత్తం 5 అవతారాలతో దర్శనమిస్తారు. సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, అలాగే ఈశానమూర్తి అవతారాలు. అలాగే ఈ 4 అవతారాలు మనకి 4 వైపులా 4 ముఖాలుగా కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ మనకి లింగాకారానికి 4 వైపులా 4 ముఖాలుగా. అలాగే 5వది వచ్చేసరికి ఈశానమూర్తి అవతారం, అంటే ఈశ్వర స్వరూపం. ఈశ్వర స్వరూపం అనేది మనం ఎక్కడికి వెళ్ళిన ఈశ్వరుణ్ణి ఒక లింగ రూపంలో దర్శించుకుంటాం కాబట్టి ఇక్కడ మధ్యలో కనిపించే లింగాకారం వచ్చేసరికి 5వ అవతారంగా ఉంటుంది. అలాగే మనకి ఇక్కడ విశేషంగా మనకి ఎక్కడా కూడా గర్భాలయానికి ఒకటే ద్వారం ఉంటుంది. కానీ మనకి ఈ క్షేత్రంలో వచ్చేసరికి గర్భాలయానికి 4 వైపులా 4 ద్వారాలు, 4 నందీశ్వరులు, 4 ధ్వజస్తంభాలు కూడా మనకి క్షేత్రం విశేషంగా 4 వైపులా దర్శనమిస్తాయి. అలాగే మనకి దేవాలయం చుట్టూతో చూసినట్లయితే చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తున్నాయి. వాటిని ఉపాలయాలు అంటారు. అవి మొత్తం 108 ఉపాలయాలు. ఆ 108 ఉపాలయాల్లో లోపల పక్క 32 స్వామి యొక్క పరివారాలు, అలాగే తూర్పు వైపున 12 జ్యోతిర్లింగాలు, 6 రకాల గణపతులు, 6 రకాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కూడా దర్శనమిస్తారు. అలాగే పడమడ వైపున మనకి 26 రకాల అమ్మవార్లు, 18 శివుని యొక్క అవతార మూర్తులు కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అలాగే ఈ క్షేత్రానికి వచ్చేసరికి క్షేత్రపాలకుడు శ్రీదేవి భూదేవి సమేత కోనేటి రాయుడిగా ఈశాన్య భాగంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తారు. అలాగే ఆ దేవాలయం చుట్టూతా కూడా కోనేరు, పక్కన లింగాల ఘట్టం అని కూడా మనకి దర్శనమిస్తుంది. అలాగే ఈ క్షేత్రం వచ్చేసరికి ఇక్కడ కోటి లింగాలన్నీ ప్రసాదం ఎందుకు వచ్చిందంటే, ఇక్కడ పూర్వం భరద్వాజ ముని వాళ్ళ ఆశ్రమం నిర్మించుకొని ఇక్కడ మనకి కృష్ణా నది ఉత్తరంగా ప్రవహించి తూర్పుగా వెళ్తుంది. పూర్వం ఈ గ్రామానికి పేరు వచ్చేసరికి ఉత్తర కాశీ అని పేరు. కాలక్రమేణా అది ముక్తేశ్వరపురంగా పిలిచారు. ఇప్పుడు కాలక్రమేణా దాన్ని మూత్యాల అని పిలుస్తున్నారు. అలాగే ఇక్కడ కృష్ణానదిలో స్నానం చేసి భరద్వాజ ముని వాళ్ళు ఇక్కడ ఆశ్రమం నిర్మించుకొని కోటి లింగాలు ప్రతిష్ఠ చేయాలని చెప్పి సంకల్పించారు. ఈ సంకల్పానికి గద్దేప్రసాద్ గారు ఆయన కంచెంచర్ల వాస్తవులు 2006లో శ్రీకారం చుట్టి ఈ దేవాలయం 2008లో ప్రతిష్ఠ చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి శివలింగ ప్రతిష్ఠా కార్యక్రమాలన్నీ కూడా వాళ్ళ స్వహస్తాలతో చేసుకునే కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఉదయం మీకు 11 గంటలలోపు ఇక్కడికి వచ్చినట్లయితే ఈ దేవాలయంలో మీ చేతుల మీదుగా మీరు శివలింగ ప్రతిష్ఠ చేసుకునే అవకాశం. ఎప్పటి వరకు ఉంటుంది అవకాశం? 11 గంటల నుంచి ఎప్పటి వరకు ఆలయం తెచ్చుంటాం? అంటే ఉదయం మీకు దేవాలయం 6ంటికి తీస్తాము. 6 దగ్గర నుంచి 11 వరకు కూడా మీరు వచ్చినట్లయితే కార్యక్రమం మొత్తం కూడా చేసుకోవచ్చు. ఇందులో గణపతి పూజ, హోమము, స్వామివారికి అభిషేకము, శివలింగ ప్రతిష్ఠ, అమ్మవారికి అర్చన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఉపాలయాలు ఉన్నాయి కదా, ఈ ఉపాలయాన్ని ఎవరైనా దాతలు కట్టించారా లేకపోతే మన కమిటీ కట్టించిందా? పూర్వం ఇది దాతలు కట్టించారండి దేవాలయాన్ని కూడా. అంటే ఇది ఇప్పుడు మనకు ఎండోర్స్మెంట్ కిందనే ఉందా లేకపోతే మన ప్రత్యేక? ఇది ఎండోమెంట్ దేవాదాయ శాఖ కింద నడుస్తుంది ప్రస్తుతం. అంటే ఇంకెక్కడ ఏమన్నా మన ఆలయంలోకి సంబంధించి ఇంకేమన్నా ఫేమస్ చేసి ఇంకేమన్నా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేయాలి ఇక్కడ? ఇంకా మీకు అభివృద్ధి వసతి వాస్తవాల కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు ఉన్న యువ గారు అన్నీ కూడా చూస్తూ ఉంటున్నారు. ఇంకా వసతులు అనేది దేవాలయం చాలా చిన్నది కాదు, చాలా పెద్దది, 54 ఎకరాల్లో ఉంటుంది. సో కాబట్టి ఏంటి ప్రతిదీ కూడా అవసరం అవుతూనే ఉంటుంది. ప్రతిదీ మనం చేస్తున్నా మళ్ళీ దానికి చేసుకుంటూ ఉండాలి. ఓకే అండి, ఇంకా మనకి భక్తులకి ఇంకేమన్నా మనకి ఇక్కడ ఏ రకాల హోమాలు చేస్తే భక్తులకి ఎక్కువ శాతం మేలు జరుగుతుంది అంటారు? ఇక్కడ విశేషంగా ఏంటంటే అండి, మనకి చాలామంది కూడా జాతక రీత్యా గోచార రీత్యా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్ ఉండి కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా వాళ్ళు పూజలు చేసుకుంటారు. కొంతమందికి అవి కూడా ఉండవు. సో కాబట్టి ఏంటంటే మనకి జాతకాన్ని నవగ్రహాలు అన్నిటికీ కూడా ప్రధానంగా శివుని యొక్క ఆధీనంలో ఉంటాయి. సో కాబట్టి ఏంటంటే మన మనస్సంకల్పం, మన కామ్యం ఏదైతే ఉందో అవన్నీ కూడా స్వామివారికి చెప్పుకొని మన లింగ ప్రతిష్ఠ చేసుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలని చూస్తారు అందరూ. అంటే మామూలుగా పిల్లలు పుట్టిన వాళ్ళు కానీ లేకపోతే పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ ఎవరైనా వస్తుంటారు ఇక్కడికి? పిల్లలు పుట్టిన వాళ్ళు కూడా ఇక్కడ విశేషంగా ఏంటంటే మనకి ఇక్కడ నాగబంధ ప్రతిష్ఠ కూడా ఉంది. జంట సర్పాలు నాగబంధ ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తాము. అలాగే శివలింగ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా చేసుకొని చాలామందికి సంతానం కలిగి మళ్ళీ ఇక్కడికి విచ్చేసి స్వామివారిని దర్శించుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే ఇక్కడ జాతర అనేది మన శివునికి ఇంత పెద్ద ఆలయంలో జాతర ఏ టైంలో జరుగుతుంది మామూలుగా? ఇక్కడ విశేషంగా శివరాత్రి అప్పుడు మనకి జనాలు ఇక్కడ 3 రోజులు హడావిడిగా ఉంటుంది. మొత్తం 5 రోజుల కార్యక్రమం ఉంటుంది. 3 రోజులు మాత్రం జనాలు చాలామంది లక్షల్లో ఇచ్చేస్తారు. అలాగే మనకి ఇక్కడ వచ్చేసరికి కార్తీక మాసంలో కూడా జనాలు ఇక్కడ విశేషంగా వస్తూ ఉంటారు. మనకి దేవాలయానికి దసరాలకి అలాగే ప్రతి
పర్వదినాల్లో ఇక్కడికి దేవాలయానికి చాలామంది విచ్చేసి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. అంటే ఈ సంక్రాంతి అనేది ఆంధ్రలో పెద్ద ఫేమస్ కదా, ఈ సంక్రాంతి సీజన్కి ఎట్లా ఉంటుందంటే ఇక్కడ హడావిడి? ఈ సంక్రాంతికి కూడా మనకి ఇటు తెలంగాణ, మన ఆంధ్ర నుంచి కూడా, ఇటు గుంటూరు జిల్లా, ఇటు చాలా చోట్ల నుంచి కూడా జనాలు ఇచ్చేసి దర్శించుకొని వెళ్తూ ఉంటారు. ఊరు వెళ్ళేటప్పుడు మనకి ఇక్కడ హైవే, మనకి హైదరాబాద్ టు విజయవాడ వెళ్ళే దారికి దగ్గరలోనే ఉంటుంది, మనకు 10 కిలోమీటర్ల దూరంలో దేవాలయం. చాలామంది వెళ్ళేటప్పుడు ఇక్కడ దర్శించుకొని వాళ్ళ గ్రామాలకు చేరుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు మన ఈ గుడికి ఉండవలసిన అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయా, ఇంకేమైనా కావాలనుకుంటున్నారా ప్రభుత్వం తరపు నుంచి? ప్రభుత్వం తరపు నుంచి కొంత సహాయం కావాలి. అదే ఏం కావాలి చెప్పండి. కొంచెం వసతులు అనేది కొంచెం అవసరం ఉంటుంది. అంటే ఇక్కడ శాలరీస్ అనేవి మీ అందరికి టైం పడుతున్నాయా, లేకపోతే ఏమైనా ఇబ్బంది ఉందా? శాలరీస్ అవి టైంకి పడుతూ ఉంటాయండి. ఓకే, చూస్తున్నారు కండి, ఇంత పురాతన ఆలయాన్ని అందరూ దర్శించుకోండి. ఇక్కడికి వస్తే మీరు ఎక్కడ చూడని విధంగా ఇన్ని కోట్ల లింగాలు అవుపిస్తాయి, అక్కడ వివిధ రకాల దేవతల అవతారాలు అవుపిస్తాయి. చూస్తున్నారు మరి అప్డేట్స్ కోసం యూటీవీ. థ్యాంక్ యూ.